కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు వత్తాలు అయితే పలుకుతున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల వివరాలు నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యం కారణంగా పేద తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలూరు మండలానికి చెందిన వేదవతి అనే మహిళ తన కుమారుడు ఎం మంజునాథ్ను మొదట శ్రీ చైతన్య పాఠశాలలో యూకేజీలో చేర్పించారు. ఆ తర్వాత చదువు బాగా లేదని అతనిని సెయింట్ జాన్స్ స్కూల్ కైతే పంపించారు. అయితే శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం మొదటి దశలో విద్యార్థి వివరాలు ఆన్లైన్లో తప్పుగా నమోదు చేయడంతో రెండో విడత తల్లికి వందనం అయితే పథకం కింద వేదవతికి డబ్బులు రాలేదు. ఆధార్ నంబర్ తప్పుగా నమోదు కావడం వల్ల ఆమె పేరు బదులు స్వప్నగా రికార్డులో నమోదైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫస్ట్ సెకండ్ మా దగ్గర సార్ దీనికి ఎక్కడికైనా వెళ్తాం సార్ మేము ఫస్ట్ సెకండ్ మా దగ్గర మీరు ఆ రోజు ఎందుకు 5,000 ఇస్తారని మేడం ఆ రోజు ఆయన అతను 5,000 ఇస్తానన్నాడు కదా మీకు. ఇప్పుడైతే థర్డ్ క్లాస్ ఒక్కటే చదువుతున్నాడు, ఫస్ట్ సెకండ్ ఎక్కడ చదువుతున్నాడు, పేరెంట్ ఆన్సర్ ఇమ్మని చెప్పండి దానికి. సార్ ఫస్ట్ సెకండ్ ఎక్కడ చదువుతారు సార్? ఎంఏతో మాట్లాడదాం సార్. మీరు ఒక విషయం మీ స్కూల్ దయచేసి ఈ స్కూల్స్ రెగ్యులేషన్స్ మీకు సంబంధించి మేడం మీకు చూసుకుంటుంది. నేను అది అడగడం లేదు. నేను మీ స్కూల్కి వచ్చినప్పుడు ఒక విషయం మీ స్కూల్కి వచ్చినప్పుడు ఇదే మాట్లాడుతున్నాను అంటే వాళ్ళు అంటున్నారా ఇప్పుడు ఆన్లైన్ లో ఎక్కించుకోలేదు. ఎక్కించుకోతే మళ్ళీ ఏం చేశారు? మీరు మళ్ళీ మా దగ్గరికి పంపించారు. కూలి పని చేసి నా బిడ్డను చదివిస్తున్న సదరు వేదవతికి అధికారుల నిర్లక్ష్యం వల్ల నష్టం జరిగిందని వాపోయారు. ఈ తప్పిదానికి శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం మండల విద్యాశాఖ అధికారి బాధ్యతలు వహించాలన్నారు. పాఠశాల చేసిన తప్పును ఒప్పుకోకుండా తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడారని వేదవతి ఆరోపించారు. పైగా సంబంధిత విద్యాశాఖ అధికారులు కూడా సమస్యను పరిష్కరించకుండా ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న పథకాలను అధికారులు ప్రైవేట్ పాఠశాలల మధ్య కుమ్మక్కు కారణంగానైతే సాధారణ ప్రజలు నష్టపోతున్నారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తగిన విచారణ జరిపి శ్రీ చైతన్య పాఠశాల నిర్వాహకులు సంబంధిత విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని వేదవతి జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారానికి ఆమె మండల విద్యాధికారి కోమిల దేవినైతే సంప్రదించగా శ్రీ చైతన్య స్కూల్ ఏవో రామిరెడ్డి 5,000 రూపాయలు ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై మీడియా ఎంవీఓను ప్రశ్నించగా ఆమె సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవడం గమనార్హం. దీనివల్ల విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలల మధ్య సాన్నిహిత్యం ఉన్నట్లుగా అయితే స్పష్టమవుతుందని అధికారులు అయితే వ్యాఖ్యానిస్తున్నారు. పేద విద్యార్థులు పేద తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఇలాంటి అన్యాయాలను అరికట్టే దిశగా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తల్లికి వందనం గవర్నమెంట్ నుండి అమౌంట్ నా ఇద్దరు కూతురుకు పడింది, మా అబ్బాయికి పడలేదు. ఈ విషయంపై నేను సచివాలయంపై వెళ్తే మీ అబ్బాయి ఆన్లైన్లో లేడు, స్కూల్లో ఏ స్కూల్లో చదివినాడు కూడా లేదన్నారు. వెంటనే నేను ఎంఈఓ దగ్గరికి పోయి ఈ విషయం తెలుపగా చైతన్య స్కూల్లోనే ఆన్లైన్లోనే ఉంది, అక్కడ మీరు పొరపాటు జరిగిందని ఆమె అనింది. మేము చైతన్య స్కూల్లో పోతే వాళ్ళు ఆన్లైన్లో కూడా తీయలేదు. ఇవన్నీ ఎంఈఓ ఆఫీసు ప్రైవేట్ స్కూల్లో చైతన్య స్కూల్లో జరిగిన తప్పిదం ఏమనగా ఆధార్ కార్డు తప్పు కొట్టడం వల్ల నా భార్య పేరు వేదవతి. ఆధార్ కార్డు తప్పు కొట్టిన వెంటనే స్వప్న అని వచ్చింది. ఆ స్వప్న అని ఎందుకు వచ్చిందంటే ఆధార్ కార్డులో నంబర్లు తప్పుగా కొట్టారు, ఎంఈఓ ఆఫీస్లో కొట్టినారని చైతన్య స్కూల్ వాళ్ళు అంటున్నారు. ఎంఈఓ వాళ్ళు చూస్తే చైతన్య స్కూల్లో జరిగింది అంటున్నారు. ఇవన్నీ తప్పిదాల వల్ల ఒక తల్లికి వందనం అనేది నాకు చెందలేదు. ఇలాంటివి ఇంకా మిగతా 60 మంది పిల్లలు ఉన్నారు. ఎంక్వైరీ చేస్తే 60 మంది పిల్లలకి ఈ తల్లికి వందనం పడలేదంటే మేమంటే చదువుకున్నాం కాబట్టి తెలుసుకున్నాం కాబట్టి మేము ఆఫీసుల కాడ 10 సార్లు తిరిగినందుకు కాబట్టి మాకు ఈ విషయం తెలిసింది. మామూలు మండలంలోనే 60 మంది ఉంటే గ్రామాల్లో ఎంతమంది ఉంటారో మీరే ఆలోచించుకోండి. ఇప్పటికైనా ఉన్నత అధికారులు కానీ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు కానీ ఈ తప్పిదం ఎలా జరిగిందో వచ్చి అధికారులకు వచ్చి ఎంఈఓ ఆఫీసులో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ తెలుసుకుంటే చాలా విషయాలు బయటపడతాయి. దయచేసి ఇప్పటికైనా అధికారులు ఈ ఎంఈఓ పైన
తర్వాత చైతన్య స్కూల్ పైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇలాంటివి ఎందుకు మేము ముందుకు వచ్చామంటే ఇప్పటికే 60 మంది అంటే గ్రామాల్లో కూడా ఎంతమంది ఉన్నారు వాళ్ళని కూడా టాలీ చేసి అధికారులు వీళ్ళని ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా దీంట్లో ఎలా జరిగిందో తెలుస్తుంది. దయచేసి ఇప్పటికైనా ఈ తల్లికి వందనం గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా వేసింది. ఇక్కడ మండలాల్లో ఇంత అన్యాయం జరుగుతుంది. కనీసం ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ సెకండ్ వాళ్ళ దగ్గర చదివే మేడం దగ్గర ఫస్ట్ సెకండ్ మా దగ్గర సార్ దీనికి ఎక్కడికైనా వెళ్తాం సార్ మేము ఫస్ట్ సెకండ్ మా దగ్గర మీరు ఆ రోజు ఎందుకు 5,000 ఇస్తానని మేడం ఆ రోజు ఆయన అతను 5,000 ఇస్తానన్నాడు కదా మీకు. ఇప్పుడైతే థర్డ్ క్లాస్ ఒక్కటే చదువుతున్నాడు ఫస్ట్ సెకండ్ ఎక్కడ చదువుతున్నాడు పేరెంట్ ఆన్సర్ ఇమ్మని చెప్పండి దానికి. సార్ ఫస్ట్ సెకండ్ ఎక్కడ చదువుతారు సార్ మేము మాట్లాడదాం సార్ మీరు ఒక విషయం రైట్. ఇక ఈ ఘటనపై అయితే తగిన విచారణ జరిపి శ్రీ చైతన్య పాఠశాలల నిర్వాహకులైతే సంబంధిత విద్యాశాఖ అధికారులపై అయితే చర్యలు తీసుకోవాలని కూడా వేదవతి జిల్లా అధికారులను అయితే విజ్ఞప్తి చేశారు. ఇంతటి ఘోరం జరుగుతున్నా కూడా అధికారులు ఎవరు పట్టించుకునే దుస్థితి కూడా లేదంటూ కూడా వేదవతి అయితే జిల్లా అధికారులను అయితే విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారానికైతే దారి చూపాలంటూ కూడా తన ఆవేదన కూడా వ్యక్తం చేసింది. ఇంతటి ఘోరం జరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉంది అని కూడా తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కళ్యాణ్ నుంచి బసవరాజు లైవ్ ద్వారా చేస్తారు. బసవరాజు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి ఆలూరు మండల పరిధిలోనే 60 మంది వరకు కూడా తల్లికి వందనాన్ని పొందలేకపోతున్నారు. అంటే ప్రైవేటు విద్యా వ్యవస్థ ఇతరత్వంగా కావడం, అదేవిధంగా వారికి ఏదైతే విద్యాశాఖ అధికారులు మండల స్థాయిలో ఉండే ఎంఈఓ కావచ్చు లేదా జిల్లా స్థాయిలో ఉండే డిఈఓ కావచ్చు అంతా కూడా కార్పొరేట్ అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థలకు ఒత్తాసు పలుకు వాళ్ళకి అండగా ఉండడం వల్ల ప్రైవేట్ విద్యా సంస్థలు ఇతరత్వమైపోయిన నేపథ్యంలో అనేక మంది పేద పిల్లలు తల్లికి వందనం కొనుక్కోక బడులు మానేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా మనం గమనించినట్టయితే ఏదైతే వేదవతి నాగరాజు వీళ్ళ కుమారుడు మంజునాథ్ ఏదైతే యూకేజీ శ్రీ చైతన్యంలో ఆలూరు బ్రాంచ్ లో చేరాడు. ఆ తర్వాత అక్కడ చదువు బాగలేదని సెయింట్ జాన్స్ లో చేర్పించడం జరిగింది. అయితే ఈ 2024-25 సంబంధించి ఏదైతే తల్లికి వందనం అంటే విద్యార్థి వివరాలను నమోదు చేసే క్రమంలో అంటే ప్రైవేట్ యాజమాన్యము విద్యాధికారులు సమన్వయ లోపంతో ఆ పిల్లోడికి అన్యాయం జరిగినట్టు తెలుస్తా ఉంది. అంటే శ్రీ చైతన్య నమోదు చేయడంలో తప్పుగా చేయడం ఏదైతే తల్లి వేదావతి ఆధార్ కార్డు తప్పుగా చేయడం వల్ల మంజునాథ్ అనే అబ్బాయికి ఏదైతే తల్లికి వందనం రాలేదు. అదే విధంగా సెయింట్ జాన్స్ వాళ్ళు అక్కడ చేర్పించినా కూడా శ్రీ చైతన్యంలో ఈ పిల్లోడి వివరాలన్నీ అక్కడే ఉండడం వల్ల వాళ్ళకి సెయింట్ జాన్స్ కి ఆ వివరాలు అందకపోవడం వల్ల ఈ మధ్య గ్యాప్ తో ఆ పిల్లోడికి అన్యాయం జరిగింది. అయితే ఆ కుటుంబం ఏదైతే మండల్ ఎంఈఓ ఆమెతో కలిసి తమ బాధలను విన్నవించుకోవడం జరిగింది వేదావతి నాగరాజు. అయితే ఎంఈఓ కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ అయితే సరైన స్పందన లేకుండా అంటే కార్పొరేట్ వ్యవస్థతో అంటే వాళ్ళకుంటే లాభంతో మరి ఒప్పందమో తెలియదు కానీ నిజంగా విద్యార్థి తల్లిదండ్రులకు అన్యాయం జరుగుతుంది. ఆ తండ్రి బాధపడుతూ ఉన్నాడు. ఒక్క ఆలూరు మండలంలోనే 60 మంది విద్యార్థులు అసలు తల్లికి వందనంకి అంటే అర్హత లేకుండా పోయింది, వాళ్ళకి అన్యాయం జరిగింది. దీన్ని బట్టి జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు, తాలూకా లెవెల్ ఎంతమంది ఉంటారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం తాజాగా ఏదైతే ఆలూరు మండలానికి సంబంధించి ఈ పరిస్థితిని గమనించినట్టయితే శ్రీ చైతన్య ఏదైతే ఏవోగా ఉన్న ఒక ఆయన ఎంఈఓకి 5,000 ఇచ్చి ఈ సమస్యను సద్దుమణిగా చూడాలని చెప్పి డబ్బులు ఇచ్చిన పరిస్థితులు. ఇదే అంశాన్ని మీడియా ఎంఈఓని వివరణ కోరే క్రమంలో ఎంఈఓ దాట వేస్తూ అంటే మాట మాత్రం చెప్పుకోకుండా జారుకున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అంటే ఇంత బాహాటంగా విద్యా వ్యవస్థ భ్రష్పట్టిపోతుంటే ఏదైతే పేద విద్యార్థులకు ప్రభుత్వ లక్ష్యం కూడా నీరు గారుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము తల్లికి వందనము అంటే ఒక విద్యార్థికి 15,000 చొప్పున ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తామన్నారు. ఆ రకంగా డబ్బు వచ్చే క్రమంలో ఏదైతే ప్రైవేటు కళాశాల లేదా పాఠశాల యాజమాన్యం కావచ్చు లేదా అదేవిధంగా విద్యాధికారులు కావచ్చు వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సమన్వయ లోపంతో మాకేమొచ్చిందనే ఒక వ్యవహార ధోరణితోనే ఈ విధంగా చాలా మంది తల్లికి వందనానికి నోచులేకపోతున్నారు. మొదటి విడతలో డబ్బులు రాలేదు, రెండో విడతలో కూడా డబ్బు రాని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితిని ఎవరు గాడిలో పెట్టారు? ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ ఏదైతే కర్నూలు జిల్లా కలెక్టర్ ఈ అంశంలో జోక్యం చేసుకుని అన్యాయం జరిగిన ఏదైతే మంజునాథ్ అనే విద్యార్థికి తల్లికి వందనం కింద డబ్బులు వచ్చేలా చూడాలి. అదేవిధంగా ఆ విద్యార్థి బడిని మధ్యలో మానేయకుండా డ్రాప్ అవుట్ కాకుండా కంటిన్యూ చేసే విధంగా జిల్లా అధికారులు అయితే చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నారు. మరి ఎంఈఓ అదేవిధంగా డిఈఓ అంటే విద్యా వ్యవస్థలో వీళ్ళు ఉన్నతాధికారులుగా ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కరించాల్సిన వీరు కూడా నిద్రమత్తులో ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. మరి ఎందుకు అంటే ఏదైతే ప్రైవేటు లేదా కార్పొరేట్ కళాశాల పాఠశాలల నుంచి వీళ్ళకి నెల మామూలు అందుతున్నాయని లేదా వాళ్ళ పట్ల ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఇలాంటి వాతావరణం ఎందుకు వచ్చింది, కేవలం వాళ్ళు ఇస్తున్న డబ్బుకి లోబడి వీళ్ళు పేరెంట్స్ కానీ పేద విద్యార్థులు కానీ నిర్లక్ష్యం చేస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. సో ఇలాంటి వాతావరణం మంచిది కాదు. ఖచ్చితంగా ఆలూరు మండల పరిధికి సంబంధించి
60 మంది కూడా తల్లికి వందనం నోచుకోలేకపోయారు. వీళ్ళందరికీ కూడా తల్లికి వందనం వచ్చే విధంగా ఏదైతే జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఏదైతే ఇప్పుడు మంజునాథ్ వాళ్ళ అమ్మా నాన్న ఆవేదన పడుతున్న తీరును బట్టి అందరూ కూడా ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి జిల్లా కలెక్టర్లు ఈ విద్యాధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో, లేదా ప్రైవేట్ కళాశాలలు అంటే ఎంత నిర్లక్ష్యం. ఒక విద్యార్థి యొక్క వివరాలు ఏదైతే పేరు కావచ్చు, ఆధార్ నంబర్ కావచ్చు, తల్లి పేరు తండ్రి పేరు ఇవి నమోదు చేయడంలో కూడా ఇష్టారాజ్యంగా తప్పులు తడకగా చేస్తే అది ఎంతటి నష్టానికి దారి తీస్తుంది, ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది. కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ఇంత నిర్లక్ష్యంగా ప్రైవేట్ విద్యా సంస్థలు ఎలా ఉంటాయో మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళ పట్ల కూడా ఏదైతే స్థానికంగా మండల లెవెల్లో విద్యాధికారులు కూడా అంటే వాళ్ళు ఇస్తున్న మామూలా లేదా నెల ఆమ్యామ్యాలా ఏంటో తెలియదు, కానీ ఇలాంటివన్నీ కూడా బాహాటంగా వినిపిస్తున్నాయి. లెక్క ముట్ట చెప్పే కార్పొరేట్ లేదా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎలా చేస్తే అలా విద్యాధికారులు నడుపుకుంటున్నారని ఉంది. మరి ఈ వాతావరణం పోవాలి, ఇలాంటి మార్పు రావాలంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే అన్యాయం జరిగిన పిల్లలకు తల్లికి వందనం కింద డబ్బులు వచ్చేలా చేయాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఈ అంశంపై దృష్టి సారించి న్యాయం చేయాలని కోరుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్ బసవరాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.